నాన్న ఇంకా ఇంటికి రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. ఇంకా రాలేదా? అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చొద్దాం. అత్తయ్య శాలినితో ఒక మాట చెప్పి. వద్దు, ఎందుకు అనవసరమైన టెన్షన్స్. ఇంకా కొంతసేపు వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంత తొందరపడాలి? వద్దు, ఆలస్యం చేయడం మంచిది కాదనిపిస్తుంది. ఈ సెకండ్ వరకు నాన్న ఒక కాల్ కూడా చేయలేదు. సో ఏదేదో తలుచుకొని భయపడ్డం కంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం బెటర్ అనిపిస్తుంది. మీరు వస్తారా? సరే ఉంటుండి, ఇస్తున్నాను. ఇదిగోండి, శక్తి లైన్లో ఉన్నాడు. అర్జెంట్గా ఏదో మాట్లాడాలట, అది కూడా మీతోనే చెప్పాలట, నాతో చెప్పడట. అడగండి. చెప్పరా రే. రాత్రి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావరా? బావా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం బావా. సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. సరే. ఏమైంది? రాత్రి నుంచి క్యాథరిన్ కనిపించట్లేదంట. కనిపించట్లేదా? ఏమంటున్నారు మీరు? ఇప్పుడు వాడు అక్కడే ఉన్నాడు, టెన్షన్గా ఉన్నాడు. తెలిసిన వాళ్ళందరినీ అడిగాట, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటున్నాడు. నేను వెంటనే వెళ్ళాలి. ఆగండి, ఎందుకని తొందరపడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం? మనం బాగా వెతికి. ఇప్పటికే బాగా లేట్ అయింది. అసలు రాత్రి కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అమ్మాయి రాత్రి 10 నిమిషాలు లేటుగా ఇంటికి వస్తేనే భయపడాల్సి వస్తుంది. అందుకు చెప్పడం లేదండి. మనం తొందరపడి అందరికీ చెప్పేస్తే ఆ తర్వాత తను ఎక్కడికైనా వెళ్ళిందని తెలిస్తే. పిచ్చిదానిలో ఏదేదో ఊహించుకోకు. నేను వెళ్ళి ఏం జరిగిందో ఫోన్ చేసి చెప్తాను, ఓకేనా? నమస్తే సార్. కంప్లైంట్ ఇవ్వాలి. ఎస్ఐ గారు పైన ఉన్నారు, మీరు కూర్చోండి. టీ ఎవరికి తీసుకెళ్తున్నావురా? సార్కి మేడం. కాఫీ తీసుకొచ్చావా? నాకు టీ మాత్రమే తెచ్చాను మేడం. టీ ఇచ్చేసి ఒక ఫిల్టర్ కాఫీ తీసుకొనిరా. అలాగే మేడం. తల బద్దలైపోతుంది అసలు. కేసులు ఎక్కువైనట్టున్నాయి మేడం, అందుకే మీకు తలపోటు వస్తుంది. సరే సరే, త్వరగా రా. సరే మేడం. ఏమయ్యా, టీ చెప్పి ఎంతసేపు అవుతోంది? సారీ సార్, కొట్లో ఎవరు లేరు, అందుకే కొంచెం లేట్ అయింది. సరే సరే, తొందరగా ఇవ్వు. తీసుకోండి. నాకు షుగర్ వచ్చిందిరా. టీలో పంచదార వేసావా? అవును సార్. నెక్స్ట్ టైం నుంచి తెచ్చేటప్పుడు పంచదార లేకుండా తీసుకురా. అలాగే సార్. ఓకేనా? సార్, ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎంత టైం అవుతుంది? నైట్ అప్పుడు 9:30 లేక 9:40 అయ్యుంటుంది అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తా అని చెప్పారు? ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు, కానీ తొందరగా వచ్చేస్తానని చెప్పారు. అప్పటి నుండి ఫోన్ ఇప్పటి వరకు స్విచ్ ఆఫ్లోనే ఉంది. అర్థమైంది. ఇంతసేపటి వరకు రాలేదంటే భయపడడం సహజమే. మామయ్య అప్పుడప్పుడు ఇలాగే వెళ్ళిపోయేవారు, కానీ వచ్చేసేవారు. కానీ ఈసారి మాత్రం రాలేదు. నిన్న కూడా ఒక అతని ఇంటికి వచ్చి గొడవ చేశాడు. ఎవరో తెలీదు సార్. 2 రోజుల క్రితం కార్ సీజ్ చేసే ఒక అతను నాతో గొడవపడి వెళ్ళాడు. నిన్న రాత్రి కూడా నాన్న కార్ అడిగి గొడవ చేశాడు. అందుకే నాకు కొంచెం భయం వేస్తుంది. అలాంటి వాళ్లకు మీరు భయపడకండి.
డాక్టర్ చాలా మంచి మనిషి, ఆయనకేమీ అయ్యి ఉండదు. మీరు వెళ్ళి అన్ని డీటెయిల్స్ రైటర్తో చెప్పండి. కంప్లైంట్ ఫైల్ చేసి వెంటనే యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఏంటి వకీల్ సాబ్, పొద్దున్నే వచ్చేసారు? ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చారు? మేము కష్టపడి నేరస్తులను పట్టుకుంటాం, మీరు వచ్చి ఈజీగా తీసుకుని పోతారు. పట్టుకునేటప్పుడు ఎలా సార్ మీరు నేరస్తుల్ని నిర్ణయిస్తారు? అది చెప్పడానికి కోర్టు ఉందిగా. ఆ? ఉండనివ్వండి. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు మిస్ అయ్యారు? మాకు నేను పెళ్లి తెలిసిన చేసుకోబోయే ఏజ్ ఎంత? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల? ఎప్పటి నుంచి నిన్న కనబట్టలేదు? నైట్ నుంచి. ఒక్కరోజే కదా అయింది, అంతలోపే వచ్చేసారు. అది కూడా కనబట్టలేదని మీకెలా తెలుసు? 24 సంవత్సరాలు ఉన్న అమ్మాయి ఎవరితోనైనా లేచిపోయి ఉండొచ్చు కదా. ఏ మీ ఇంట్లో అమ్మాయికి 24 సంవత్సరాలు వస్తే ఎవరితో అయినా లేచిపోతారా? మర్యాదగా మాట్లాడు. నీ మీద కేసు పెట్టి లోపల ఏమంటావా? ఆ? ఏం కేసు పెడతారు? ఏయ్ మాట్లాడుకో. చూడండి, మీరు ఇప్పుడు కంప్లైంట్ తీసుకుంటారా లేదా కమిషనర్ని కలవమంటారా? రాసిచ్చి వెళ్ళండి. కొంచెం తొందరగా చూడండి. చూస్తాను కానీ మీరు వెళ్ళండి. కమిషనర్ గారు ఇక్కడికి గెస్ట్ గా వచ్చారు. కానీ చెప్పాను, నిన్ను కొట్టి మరీ ఇక్కడ నుండి పంపిస్తారు. మర్యాదగా పోరా. నేనేదో అమ్మాయి కదా అని మర్యాదగా మాట్లాడుతుంటే ఏంటి నువ్వు రారా పోరా అంటున్నావు? నీ రేంజ్ కా మర్యాదే ఎక్కువ. బతిమాలి అడుగుంటే పొగరుగా మాట్లాడతావా? నా తడాకా ఏంటో చూపిస్తా. ఈ రోజు రాత్రి మీ డాడీ కార్ తీసుకెళ్తాను చూడు. హే, ఏం చేసావురా మా నాన్నని? నేను నీతో గొడవ పడే మూడ్లో లేను. మాట్లాడకుండా వెళ్ళు. సార్, వీడే నిన్న రాత్రి మా ఇంటికి వచ్చి గొడవ చేసింది వీడే. వీడి గురించే సార్ నేను చెప్పాను. ముందు వీడిని పట్టుకుని ఎంక్వైరీ చేయండి సార్. ఏయ్, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసావా? గొడవ ఏమీ చేయలేదు. డ్యూ కట్టలేదు కాబట్టి సీజ్ చేయడానికి వెళ్ళాను. మర్యాదగా నిజం చెప్పు. వీళ్ళ డాడీ నిన్నటి నుంచి కనిపించట్లేదు. ఆయన కార్ ఎక్కడుందిరా? బయటే ఉంది. సార్, నాకు వీడి మీద అనుమానంగా ఉంది. నేను కార్ సీజ్ చేసేటప్పుడు కారులో ఎవరు లేరు. నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. దీని అంతటికి నువ్వే కారణం. ఏమ్మా, ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు? వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియకుండా మాట్లాడుతున్నావు. వాడు చాలా బాధలో ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కనపడటం లేదు. అందుకే కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. కార్లు సీజ్ చేయడం వీడి ఉద్యోగం. మీ నాన్నగారు కనిపించకుండా పోవడానికి వీడికి ఎలాంటి సంబంధం లేదు. అలా అని మీరు చెప్తే నమ్మాలా? నేను చెప్పింది నువ్వు నమ్మకపోతే, వీడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు క్యాథరిన్. తను కనిపించట్లేదని లోపల కంప్లైంట్ రాసిచ్చాను. వెళ్ళి చెక్ చేసుకో. కార్ ఇక్కడే ఉండనివ్వండి, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు. పదరా. ఏంటి బావా, వాళ్ళ డాడీ కనబడడం లేదంటుంది. ఆ టైంలో కారులో ఎవరు లేరు. సరేరా, పద. దివ్య, నాకెందుకో వాళ్ళు చెప్పిన దాని మీద నమ్మకం లేదు. లేదు బావా, చేసుకోబోయే అమ్మాయి కనపడడం లేదని చెప్పాడు. నాకైతే వాడు చెప్పింది నిజమేననిపిస్తుంది.
మనసులో అసలు ఏమనుకుంటున్నావు? డాడీ ఏమైనా మామూలు మనిషి అనుకుంటున్నావా? ఆర్కే సొసైటీలో పెద్ద డాక్టర్, ఆయనకంటూ స్టేటస్ ఉంది. ఏదో మామూలు మనిషి కనపడలేదన్నట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చు. మిమ్మల్ని ఎవరు తనతో వెళ్ళమని చెప్పింది? నేనే భావం తీసుకెళ్ళాను. అది తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే దాన్ని ఎవరు ఏమీ అడగండి. నేను కూడా మిమ్మల్ని ఏదైనా అడిగితే దాన్ని కూడా ఎవరు ఏ సమాధానం చెప్పకండి. అలాగే సైలెంట్ గా ఉండండి. నాన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఇప్పటి వరకు ఆయన ఎక్కడున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అందుకే కంప్లైంట్ ఇచ్చొచ్చాను. అది తప్ప? ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళడం తప్పే. వెళ్ళిన తనకి రావడం తెలీదా? అదే కదా, వాడేమన్నా చిన్నపిల్లాడా? ఆయన రాలేదని భయంతోనే కదా తనలా చేసింది. ఊరికే అర్థం లేకుండా మాట్లాడుకు మమ్మీ. ఆయన ఏ విషయం గురించి వెళ్లారో తెలియకుండా ఇది వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొచ్చింది. సెలబ్రిటీగా ఉన్న ఎవరైనా కనబడకుండా పోతే ఆయన్ని కనిపెట్టడానికంటే మీడియా ద్వారా పబ్లిసిటీ అవ్వాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడం వల్ల హాస్పిటల్కి చెడ్డ పేరుస్తుంది. హలో, నీకే అన్నీ తెలిసినట్టు మాట్లాడకు. దివ్య అక్క చేసిన దాంట్లో ఏ తప్పు లేదు. ఏం మాట్లాడుతున్నావే? శాలిని చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. ఈ విషయాన్ని పేపర్లో రాసి పరువు అంతా బజార్కి ఈడుస్తారు. హాస్పిటల్ పరువు మాత్రమే కాదు, కుటుంబం పరువు మంటగలిసిపోతుంది. ఆ తర్వాత మనం ఎవ్వరూ తలెత్తుకోలేము. నువ్వేంట్రా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? దివ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ముందు నాతో ఒక మాట చెప్పు ఉండాల్సింది. మనకి తెలియని పోలీసులున్నారా? విషయాన్ని బయటికి వెళ్లకుండా చూసేవాళ్ళం, కనిపెట్టేవాళ్ళం. సొసైటీలో మనకంటూ ఓ పేరుంది కదా. యాక్చువల్గా చిన్నాన్న ఏంటంటే అది... వదిలే అమ్మా, నీ భయం నాకు అర్థమవుతుంది. నేను కూడా ఆర్కే అన్నయ్య గురించి అందరికీ చెప్పాను. తప్పకుండా వస్తారు, భయపడకు. అందరూ దానికే సపోర్ట్ చేయండి. హే, సైలెంట్గా ఉండు. ఎప్పుడు చూసినా దివ్య నీ కార్నర్ చేయడమే పనిగా పెట్టుకున్నావు. కరెక్ట్. ముందు ఏం చేద్దామో దాని గురించి ఆలోచించండి. అందరూ కలిసి నా నోరు మూసేయండి. ముందు అందరూ టెన్షన్ పడకుండా ఉండండి. ఆయనకేమీ జరగదు, వచ్చేస్తారు. నేను కూడా అదే నమ్మకంతో ఉన్నాను. నాకు ఫ్లైట్కి లేట్ అవుతుంది. ఏంట్రా ఇది? ఈ సమయంలో కూడా వెళతానంటావేంటి? తోడుగా ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది కదా. అవును చిన్నాన్న, 2 రోజుల్లో వచ్చేస్తానురా. ఆర్కే గురించి ఏ విషయం తెలిసినా మీ అందరికీ వెంటనే చెప్తాను. మీరు చెప్పినట్టుగానే ఆయన వచ్చేసారంటే మా అందరికీ కావాల్సిందే ఉంది. సరే, నేను బయలుదేరతాను. ఎవరూ భయపడకండి. దివ్య, డాడీ వచ్చేస్తారు కదా? వస్తారమ్మా. అనవసరంగా కంగారు పడకు, వెళ్ళు. చెప్పక్క. నేను జెస్సీ కలిసి క్యాథరిన్ ఆఫీస్కి వచ్చాం. తను ఎక్కడికి వెళ్ళిందని ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం.
హాస్పిటల్లో అందరినీ అడిగి చూశాను, ప్రతి ఒక్కరూ తెలియదనే చెప్తున్నారు. నాన్న ఎక్కడికి వెళ్ళుంటారు? డోంట్ వరీ, ఆయన వచ్చేస్తారు. డాక్టర్ గురునాథ్ సార్ నిన్ను చూడాలని చెప్పారు. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే. నమస్తే మేడం. ప్లీజ్ సెట్. థ్యాంక్ యూ. చెప్పండి అంకుల్, ఏంటి విషయం? ఇది నా రెసిగ్నేషన్ లెటర్. రెసిగ్నేషనా? ఏమంటున్నారు అంకుల్? ఇటువంటి సమయంలో ఇలా చేస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. నాకు వేరే దారి లేదు. అసలు ఏం జరిగింది అంకుల్? ఒక నెల శాలరీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ 4-5 నెలలుగా శాలరీ తీసుకోకుండా ఎలా వర్క్ చేయగలమమ్మా? శాలరీ ఇవ్వట్లేదా? నాకు మాత్రమే కాదు, స్టాఫ్ అందరికీ కూడా శాలరీ బ్యాలెన్స్ ఉంది. అదేలా 5 months నుండి శాలరీ ఇవ్వకుండా? మీ డాడీ ఈ హాస్పిటల్ని ప్రారంభించినప్పుడు 10% ఫ్రీ ట్రీట్మెంట్ అని ప్రారంభించారు. ఇప్పుడు అది 40% వరకు వచ్చి చేరింది. అలా ఉన్నప్పుడు హాస్పిటల్ని ఎలా రన్ చేయగలరు? నేను కూడా ఆయనతో ఎన్నోసార్లు చెప్పి చూశాను, కానీ ఆయన నా మాట వినలేదు. ఏంట్రా ఇలా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారో అనుకోవద్దు. మునిగిపోతున్న వాడలో నుండి బయటికి వెళ్ళిపోవడమే బుద్ధిమంతుల పని. నేను వెళ్ళొస్తానమ్మా. నాన్నకి తెలిసిన వాళ్ళని అందరినీ వివరించి చూశాను, కానీ ఎవరు ఏమీ తెలీదని చెప్పారు. నాన్న ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా చెప్పెళ్తారు, అండ్ దట్టు ఒక రోజులో ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తారు. కానీ నాన్న గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు. మాకు చాలా భయంగా ఉంది. నాన్నకి ఎవరితో గొడవలు ఉన్నాయో, దేనివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏం అర్థం కావడం లేదు. మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాం మేడం, ఇంకా ఎటువంటి లీడ్ దొరకలేదు. సార్, క్యాథరిన్ గురించి ఏమన్నా తెలిసిందా? ఏంటి సార్, యూనిఫామ్ లేకుండా మఫ్టీలో వచ్చారా? పెద్ద కమిషనర్ లాగా స్ట్రైట్గా వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. సార్, నేను క్యాథరిన్కి తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను. క్యాథరిన్ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియలేదు. అందుకే మీ దగ్గరకు వచ్చి... మాకు తెలిస్తే చెప్పి పంపిస్తాను. సరే సార్, నేను బయలుదేరుతాను. డోంట్ వరీ. ఆ బాధ నాకు కూడా ఉంది సార్. చట్టం అందరికీ సమానమే. వస్తాను. నాతో ఏది చెప్పదలుచుకోలేదనుకుంటా. ఎక్కడికి వెళ్తున్నారో, ఎప్పుడు వస్తారో అనేది కూడా తెలీదు నాకు.
లేచిరా. ఏంటే? నీకే చెప్తుంది, రా అమ్మా. రమ్మంటున్నానా? నాకు ఆకలి లేదే. కూర్చో. కూర్చోమని చెప్తున్నాను కదా, కూర్చో. మురళి, అమ్మా టిఫిన్ తీసుకొచ్చి పెట్టు. తీసుకొస్తున్నానమ్మా. నా మాట వినమ్మా, నిజంగానే నాకు ఆకలిగా లేదు. నువ్వు సైలెంట్ గా ఉండు. మిల్లెట్స్ ఇడ్లీలు వేడిగా ఉన్నాయమ్మా. నాకొద్దు శాలిని. అమ్మా మీరు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. నాకు ఆకలిగా లేదు మురళి, తనకి పెట్టు, వెళ్ళు. సరేనమ్మా, తినండమ్మా. నువ్వు ఇప్పుడు ఎందుకు తినడం లేదు మమ్మీ? ఉపవాసం ఉండాలనుకుంటున్నావా? ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎక్కడున్నారో, ఏం తిన్నారో. ఓ, డాడీ వచ్చే వరకు తినకుండా ఉంటావా? సరే, అలా ఉన్నా కూడా ఎన్ని రోజులు ఉండగలవు? ఇలా చూడు మమ్మీ, డాడీ ఈ రోజు గాని రేపు గాని ఇంటికొస్తారు. ఆయన వచ్చే వరకు నువ్వు హెల్తీగా ఉండాలి కదమ్మా. ఇలా ఏమీ తినకుండా ఉండి వెళ్ళి హాస్పిటల్లో పడుకోవాలనుకుంటున్నావా? హాయ్ ఫ్రెండ్స్, మితముగా వాటర్ని వాడుకోండి, మితముగా కరెంటు ఉపయోగించుకోండి, మితముగా డబ్బు ఖర్చు పెట్టండి, కానీ ఇతరుల మీద ప్రేమ చూపించడంలో మితముగా ఉండకండి. ఇంట్లో వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడతారో అని. అసలు బాధ్యత ఉందా వాడికి?